హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు ఇద్దరు పోటీ పడితే అది ఆట, కానీ వీసెట్ కాలేజ్ స్టూడెంట్స్ పోటీ పడితే అది వేట. టాలెంట్ ఎప్పుడు వీళ్ళ చుట్టూ వైఫై లా ఉంటది, అది ఇప్పుడు ఆన్ అయిపోయింది. ఆడవాళ్ళు మీకు జోర్లు ఇంకా లెవెల్ వేరే లెవెల్ ఈసారి, ఎందుకంటే ఉన్నది మనం వీసెట్ కాలేజ్ స్టూడెంట్స్ అడ్డాలో. క్రేజీగా ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి క్రేజీగా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే, కాలం అస్సలు కలిసి రాలేదురా ఈసారి, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఎలాంటి సందర్భాలు అంటే, నేను మా అమ్మకి ఫోన్ చేసి మా ఆయన మీద చాడీలు చెప్పినప్పుడు ఏం మాట్లాడవి అంటే, నీలాంటి భర్తని మా అమ్మ పెళ్లి చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే, నోరు మూసుకొని నిజం చెప్పు అన్నప్పుడు కాలం కలిసి రాలేదు అనుకుంటా. ప్రతిసారి దొరికిపోతావు కదా ఇట్లా. ఎందుకు మరి మీ ఆయన మీద ఎందుకు సాడీలు చెప్తున్నావు? మరి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మీ మమ్మీ మీ నాయన గురించి సాడీలు చెప్తాది, నువ్వు మీ ఆయన గురించి. మగవాళ్ళ మీద సాడీలు చెప్తారా మీరు? అవును. ఒక్కసారి పొగడరా? మా బతుకులట్లయినా ఏం చేస్తాం? మా చెప్పండి. పేరెంట్స్ కాల్ చేసినప్పుడు ఎక్కడున్నావు అంటే కాలేజ్లో ఉన్నానని చెప్తా. సపోజ్ మన మూవీ థియేటర్లో ఉన్నాం, వాళ్ళు అదే థియేటర్లో వచ్చేసి మన ఎదురుగా ఉన్నప్పుడు అయ్యో బ్యాడ్ టైం. కాలం కలిసి రాలేదు. బంకొట్టి వస్తే ఎదురుగానే డాడీ కూర్చుంటాడు సినిమా. టైం బ్యాడ్. అది రాక మా ఆయన బయటికి వెళ్దామని రెడీ అయినప్పుడు వర్షం వస్తే కాలం కలిసి రాలేదు. రొమాంటిక్ వెదర్ కదా అది. అప్పుడే వర్షం పడి వెళ్ళడం క్యాన్సిల్ అయితే కాలం కలిసి రాలేదు అని. అప్పుడు ఏం చేయాలి? బండి పక్కన పెట్టేసి మీ ఇద్దరు చెట్టపట్టలు వేసుకొని వాళ్ళని తడుచుకుంటే వెళ్ళాలా? సిగ్నల్ జంప్ చేసి వచ్చి మరి ఎగ్జామ్ రాద్దాం అన్నప్పుడు ఎగ్జామ్ కాలేజ్ గేట్స్ క్లోజ్ చేసినప్పుడు టైం బాగాలేదురా అని అంటారు. నువ్వు సిగ్నల్ చేసి వచ్చి గేట్ దగ్గర ఇద్దరు పోలీసులు ఇట్లా నిల్చురు అనుకోరా రామ్మా, అప్పుడేమంటావు? లాస్ట్ ఆన్సర్. యా, చనిపోయిన దగ్గర బిర్యానీ పెడుతున్నారని పోతే అక్కడ బిర్యానీ అయిపోయినప్పుడు కాలం కలిసి దినం భోజనాలు పోయి నువ్వు బిర్యానీ తిన్నిక మనమని నన్ను కలపకు. నేను మాత్రం బిర్యానీ కోసమే పోతా. చిచి, నేను మాత్రం బిర్యానీ కోసం వెళ్ళనమ్మా, దాంతో ఇచ్చే పెరుగు చట్నీ కోసం వెళ్తా. నా లవర్ వేరే అమ్మాయితో దొరికినప్పుడు నా టైం అతను అనుకుంటాడు నా టైం బాగాలేదు అని. ఇట్రా మైక్ ఇవ్వండి అమ్మా. ఏంది మళ్ళీ చెప్పు? నా లవర్ వేరే అమ్మాయితో దొరికినప్పుడు నాకు నా టైం అసలు బాగాలేదు అని అతను అనుకుంటాడు. కాలేజ్ కి చదువుకోండ్రా అని పంపిస్తే నీ లవరు వాడికి ఇంకో లవరు, నువ్వు దాన్ని పట్టుకోవడం వీడిని పట్టుకోవడం, చదువు సంకరాకపోవడం. బాగుంది. దొరికిండా ఇప్పటి వరకు? ఎవరిని లవ్ చేయలేదు. మరి ఎవరు ఆన్సర్ చెప్పినావు? నేను ఎవరు ఆన్సర్ చెప్పాను. అచ్చా, ఫ్యూచర్ ఆన్సరా? ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. ఇక్కడ పిన్ని గారు రండి. థ్యాంక్ యూ. 4 స్తంభాల ఆట విన్నారు. ఇప్పుడు 4 డబ్బాల ఆట. 4 డబ్బాల్లో ఒక డబ్బాలో 500 రూపాయల నోట్లు, ఒక డబ్బాలు 200, ఇంకో డబ్బాలో 100, ఇంకో డబ్బాల ఖాళీ. ఒక్కొక్కరికి వస్తారు, ఒక డబ్బా సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ డబ్బాలో 500 రూపాయల కట్టు ఉందనుకోండి. ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి ఎన్నో సమాధానాలు ఉంటాయి. ప్రతి సమాధానానికి అన్ని 500 మీకు ఇచ్చేస్తా. అలాగే 200, అలాగే 100. ఖాళీ డబ్బు వచ్చింది అనుకో, డబ్బు ఇచ్చేస్తా మీకు. ఇంటికి పోయి పోపులు పెట్టుకున్నారు. సో ఎవరు ఫస్ట్? వాళ్ళిద్దరికి ఏమైంది? ఎవరు పోయారు నానా? రండి. తినలేదు సార్, ఆకలి అవుతుంది. తినలేదు, ఆకలి అవుతుందా? నా బుర్రంది నేను. ఇగో షో అయ్యేదాకా ఇద్దరు పంచుకొని తినండి. సరిపోదు సార్ అది. నాకు తెలుసు నీకు సరిపోదని. నీకు 10 చికెన్ లెగ్ పీసులు ఇచ్చినా సరిపోదు. తెలుసునా? బిర్యానీ చెప్పినా అంతవరకు నీరసంగా ఉండకుండా ఇవి తింటూ ఉండండి. ఓకే? నేను పాపం బిడ్డలు సన్నగా అవుతున్నారు. ఇగో పట. నీ బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో వేయండి కదా, మైక్ తీసుకుని రా. నీకు ఉన్న బాధ నుంచి బయటికి రానికి. నాకు అలాంటివి ఏం లేవు. ఉండని బాధ ఉంటదిలే అందరికి. 4 డబ్బాలు ఉన్నాయి. పొద్దున లేవని ఎవరి ముఖం చూసినావు? నా ఫేసే. ఎందుకు అంత ధైర్యం చేసినావు? రోజు నా ఫేసే చూసుకుంటాను. ఎవరి ఫేస్ చూడ. అవునా? మంచిగా ఉంటుందా? మంచిగా చేస్తా. ఈ రోజు తెలుస్తుంది నీ ఫేస్ నీకు ఎంత కలిసి వచ్చిందో. ఏ డబ్బా ముట్టుకోకుండా డైరెక్ట్ ఏదైతే కావాలో అదే తీసుకుని రా. ఓకే. What's your name? గిరిజ.
గిరిజ ఇప్పుడు ఉల్టా కొట్టింది అనుకో ఆ. నమ్ముతావా నీ ఫేస్ నీకు అచ్చు రాలేదని? రేపటి నుంచి వేరే వాళ్ళ ఫేస్ చూస్తా. నా ముఖం చూస్తావా పొద్దున్న లేవగానే? చూస్తా. ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. రోజు నా ముఖం చూడాల్సి వస్తుంది. నా కాలం కలిసి రావట్లేదు అన్నప్పుడు ఇది ఎక్కువ బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించకు. ఇది ఖాళీ ఉన్నప్పుడు ఆకలి తినింది కదా. వాట్స్ నేమ్? ఆర్తిక. ఆర్తిక, ఏం చేస్తుంటావు? బీటెక్ సెకండ్ ఇయర్. పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసినావు? పొద్దున్న లేచినావా ఇంకా నిద్రలు ఉన్నావా? ఎవరి ముఖం చూసినావు? ప్రవళిక. పొద్దున్న లేవగానే ఆమె ముఖం ఎందుకు చూసినావు? సేమ్ రూమ్ కాబట్టి. హాస్టల్ యా. ప్రవళిక నీ ముఖం చూపి. ఓకే, ప్రవళిక నీకు ఎంత వచ్చి వచ్చిందో చూద్దాం. 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు. వెళ్ళి తెచ్చుకో ఒకటి. $500 వచ్చిందంటే ఆవిడ పేరు ప్రవళిక కాదు, రేపటి నుంచి వెంకటేశ్వర స్వామి అని పిలవాలని. 100 రూపాయలు వచ్చింది అనుకో ఆమె ఫేస్ కి ఇట్లా 2 బెండకాయలు పెట్టి నిమ్మకాయలు ఇవ్వాలి. ప్రవళిక అనే ఫేస్ నీకు అచ్చొచ్చిందా లేదా? 100 రూపాయలే అచ్చరాలే. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ప్రతి రైట్ ఆన్సర్ కి 100 ఇచ్చేస్తాను. 2 కంటే ఎక్కువ ప్లేయర్స్ ఉన్న ఆటలు చెప్పాలి. క్రికెట్. టీమ్ కి ఎంత మంది ఉంటారు? 11. ఎస్, క్రికెట్. నెక్స్ట్, మన ఇండియా నేషనల్ స్పోర్ట్ ఏంటో తెలుసా? నేషనల్ స్పోర్ట్ అని తెలియదా? నేషనల్ స్పోర్ట్ ఏంటి మన ఇండియా నేషనల్ స్పోర్ట్? తెలీదు సార్. హాకీ. తెలియదా హాకీ కూడా? సారీ సార్, నేను గేమ్స్ అంతా చూడను. సరే, ఇంకో గేమ్ మధ్యలో గీత ఉంటది, ఇటు పక్కన 7 ఇటు పక్కన 7. కబడ్డీ 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 కబడ్డీ. ఇప్పటివరకు బానే ఉన్నావా? ఖోఖో. ఆర్తిక, నువ్వు పాస్ అయినా 10th? మేము ఎగ్జామ్ రాయలేదు సార్. ఓ, కరోనా బ్యాచ్. టైం అప్ కూడా అయిపోయింది. 400. ఇగో ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యి, నెల ఇంట్రెస్ట్ వస్తుంది. మేడం వైట్ సారీ మేడం, పూల సారీ మేడం, వచ్చేయండి. మేడం, మార్నింగ్ లేవగానే ఎవరి ముఖం చూశారు? మా పిల్లల మొహం. అదృష్టం మీ వెంటే ఉంటది. అయితే 500 ఉంది, ఓ 200 ఉంది. అదృష్టం బాగుంటే 500. వెళ్ళండి. మీ పిల్లలు మీకు ఎంత అదృష్టం తీసుకొచ్చారంటే పర్లేదు. 200 రూపీస్ వర్త్ క్వశ్చన్ ఏంటంటే, సాధు జంతువులు, క్రూర జంతువులు, డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ తెలుసుగా? ప్రతిసారి ప్రతి సెట్ లో ఒక వైల్డ్ యానిమల్, ఒక డొమెస్టిక్ యానిమల్ చెప్పాలి. ఆ 2 పేర్లు చెప్తే నేను మీకు 200 ఇచ్చేస్తూ ఉంటా. క్యాట్. డొమెస్టిక్ యానిమల్ టైగర్. టైగర్, ఎస్. వైల్డ్ యానిమల్ రెండో సెట్. డాగ్ అండ్ లయన్. అండ్ లయన్, వెరీ గుడ్. ర్యాట్ అండ్ మంగూస్. ర్యాట్ అండ్ మంగూస్ సాధు జంతువులమ్మా. అంటే మాంసం తినని జంతువుల్ని బేసికలీ డొమెస్టిక్ యానిమల్స్ అంటారు కదా. డొమెస్టిక్ యానిమల్స్ అంటే క్యాటిల్, ఆవు అండ్ మంగూస్. మంగూస్, ఓకే. షీప్ అండ్ చీతా. చీతా, ఓకే. అది కూడా క్యాట్ ఫ్యామిలీ. గోట్. గోట్, ఎస్. అండ్ గొరిల్లా. గోట్ అండ్ గొరిల్లా, వెరీ గుడ్. నెక్స్ట్, హార్స్. హార్స్, ఓకే. లెపర్డ్. అన్ని క్యాట్ ఫ్యామిలీ చెప్తున్నారు. నెక్స్ట్, సేఫ్ గా ఆడుతున్నారా? 5 4 3 2 టైమ్ అప్. ఓకే, బట్ గుడ్. మెల్లగా అన్నా. ఎంత డిపాజిట్ చేస్తున్నారు మీరు? 2 4 6 8 10 1200 రూపీస్. వచ్చేయండి. మీ పేరమ్మా? సుమిత్ర. సుమిత్ర. నిన్న మా ఆడవాళ్ళు మీకు జోహర్లు షో చూశారు కదా, చూసినాం. అందుకే అదృష్టం వచ్చింది మీకు. తీసుకురండి 500. హైదరాబాద్ అని వచ్చింది, బాద్ అని వచ్చింది కదా. ఆ బాదు అనే వచ్చే ఏవైనా సిటీ పేర్లు చెప్పు. ఇండియాలో ఉన్న ఏవైనా బాదు అని రావాలి. నిజామాబాదు. నిజామాబాదు, ఆదిలాబాదు. ఆదిలాబాదు. ఇప్పుడు హైదరాబాద్ లో బస్ ఎక్కినాం అనుకో, ట్యాంక్ బండ్ వస్తుంది. ట్యాంక్ బండ్ పక్కన అరే పెద్ద రైల్వే స్టేషన్ ఉంది, ఆల్ఫా హోటల్ ఉంది, మస్తు బిర్యానీ దొరుకుతుంది. సికింద్రాబాద్. నా బంగారు కొండే. మోయినాబాదు, వెరీ గుడ్. 5 4 3 2 1 టైమ్ అప్. 1 2 3 4 2000 రూపాయలు. అమ్మా మీ పేరు? అశ్విక. అశ్విక, ఏం చేస్తావు అశ్విక? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నందిని. హౌస్ వైఫ్.
బీటెక్ ఫస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్. శ్రావణి అసిస్టెంట్ ప్రొఫెసర్. వెరీ నైస్. పల్లవి టీచర్. దివ్య అసిస్టెంట్ ప్రొఫెసర్. వెరీ నైస్. ఇప్పుడు మీ ఐదుగురితో గేమ్ ఏంటంటే లోనా బయట అనే గేమ్. లోనా అంటే రింగ్ లోపట, బయట అంటే వెనకాలకి జంప్. ఓకేనా? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, జంప్ అంటే జంప్, రౌండ్ అంట 5 times రౌండ్ గా తిరిగి నిల్చోవాలి. రన్ అంట రన్. ఈ వైట్ గీత ఉంది కదా, ఈ వైట్ గీత సమానంగా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. సిట్ స్టాండ్ ఈ కమాండ్స్ అన్ని ఎవరైతే కరెక్ట్ గా ఫాలో అవుతారో వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారు. మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతా ఉంటారు. లాస్ట్ ఉన్న వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? ఇన్, అవుట్, ఇన్, సిట్, స్టాండ్, జంప్. లాస్ట్ వన్ లోపట్రా. అవుట్, ఇన్, సిట్, స్టాండ్, హాఫ్ సిట్, స్టాండ్, జంప్. ఉన్న చోటే 5 rounds. అవుట్, ఇన్, అవుట్, ఇన్, ఇన్. అలా దొరికిపోయారేంటి మేడం? వచ్చేయండి. లాస్ట్ వరకు ఉంటారేమో నిన్న చాలా నమ్మకం ఉండే. ఈ ఫస్ట్ ఈ స్టూడెంట్ వెళ్ళిపోతుందేమో అనుకున్నా, కానీ చాలా జాగ్రత్త ఆడుతుంది. బట్ హార్డ్ లక్, నో ప్రాబ్లం. 500 rupees. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఈ నలుగురిట్లకెళ్ళి ఎవరు పోతారో నెక్స్ట్ చూద్దాం. సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, హాఫ్ సిట్. ఇంట్లో ఏం కూర పెదమా? పప్చారు చేసిన ఇంట్లో. వెజిటేబులేనా? హాఫ్ సెట్, హాఫ్ సెట్, హాఫ్ సెట్ కింద. చూద్దాం ఎంతవరకు ఉంటారో. స్టాండ్, జంప్, సిట్, జంప్, సిట్, జంప్, రన్. అండ్ ఎవరైతే రింగ్ లోపల వస్తారో వాళ్ళే ఫస్ట్. అమ్మా, అందరూ ఆల్మోస్ట్ సేమ్ టైంకి వచ్చారు. సిట్, స్టాండ్, హాఫ్ సిట్, హాఫ్ సిట్ లో అవుట్, హాఫ్ సిట్ లోనే అవుట్, హాఫ్ సిట్ లో ఇన్, హాఫ్ సిట్ లో అవుట్, హాఫ్ సిట్ లో ఇన్, స్టాండ్, జంప్, ఇన్, అవుట్, సిట్. దా 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 బంగారం దా దా దాన్న దాన్న కన్ఫ్యూజన్ లో సగం అయిపోతుందా? అశ్విత, ఒక మంచి డైలాగ్ చెప్పేదాన్ని, సినిమా డైలాగ్ నీకు బాగా వచ్చింది. ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. పీక కోస్తా. ఇవి నవరసాల్లో చెప్పాలి. ఫస్ట్ హాస్యరసం. ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇప్పుడు హాస్యరసం. హాస్యరసం ఇప్పుడు చెయ్యి. రెడీ? 3, 2, 1 గో. ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇదే డైలాగ్ అమ్మా. హాస్యరసంలో చెయ్యి అంటున్నా. సరే, ఇది కష్టమేమో. రౌద్రం, కోపం. నువ్వు కోపం మీద ఉన్నప్పుడు ఈ డైలాగ్ ఎట్లా చెప్తావు? మీ ఆయన వచ్చిండు ఎదురుగానే. రెడీ? నీకు సినిమా తీసుకెళ్తా అన్నాడు, 3 రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నాడు. 3, 2, 1 ఇటు. ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇప్పుడు కోపం. అన్నిటికి ఒకటే వస్తుందా? సరే, కరుణ రసం అంటే మన పర్ఫార్మెన్స్ చూసి అవతల ఏడవాలి. మీ ఆయన 3 రోజులు ఇంటికి వస్తలేడు. కరుణ రసం. అయ్యా. రెడీ? 3, 2, 1 గో. ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. కరుణ రసం. ఇప్పుడు కరుణ రసం చేయి. అన్నిటికి ఒకటే వచ్చింది తెలుసా నీకు? తెలుసా? వెళ్ళిపో. నేను అలాగే వెళ్ళిపో అని చెప్పిన కదా. వెళ్ళిపోను. ఓ నాటి 500. కానీ దగ్గర నుంచి నీ నవరసాలు చూశాను కాబట్టి థ్యాంక్ యూ. ముగ్గురిట్లో నెక్స్ట్ ఎవరు? అవుట్, ఇన్, అవుట్, ఇన్, సిట్, స్టాండ్, జంప్, రౌండ్ 5. నువ్వు 3 చేసినావు తెలుసా? నువ్వేమో దేవుడ 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 దేవుడ. వీళ్ళిద్దరే లాస్ట్ వార్నింగ్. ఇంకో చిన్న తప్పైనా నేను పట్టుకుంటా. సిట్, అప్, అవుట్, ఇన్, ఇన్. ఏమైంది? నువ్వేదైనా మంచి డైలాగ్ చెప్పు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో. వెరీ గుడ్, మంచి డైలాగ్. ముందుకురా.
ఇదే కరుణ రసంతో చేయి, చూసేవాడు ఏడవాలి. ఇప్పుడు ఏడుపు వస్తుంది నీకు, వచ్చేసింది ఏడుపు, నీ దగ్గరలోనే ఉంది, నీలో వచ్చేసింది. ఇప్పుడు ఆ కరుణ రసం పండుతుంది. 3, 2, 1 నీకు ఏడుపు వచ్చేసింది. చూడు, ఒకే వైపు చూడు, రెండో వైపు చూడాలనుకో. ఇప్పుడు నీకు బాగా నవ్వు వచ్చింది. ఓకే, ఆ నవ్వు ఎంత ఉండాలంటే నువ్వు పైకి చూడాలి, ఆ సౌండ్ తో రూఫ్ లేచిపోవాలి. అదే డ్రాకులా నవ్వు, అది మనిషిలాగా నవ్వు, పైన రూఫ్ చూసుకుంటూ నవ్వాలి. अपन का स्टाइल क्या है मालूम? ఆ డైలాగ్ చెప్పు నవ్వుకుంటూ. చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకో. 500 రూపీస్. థ్యాంక్ యూ. ఇప్పుడు తప్పించుకుంటూ ఈడి వరకు వచ్చినావు. 1000 రూపీస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్. ఇన్, అవుట్, ఇన్, సిట్, అప్, స్టాండ్, సిట్, సిట్, డౌన్, స్టాండ్, అవుట్, ఇన్, ఇన్. అమ్మా, గెలిచినవా నువ్వు? శ్రావణి గారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. 700 రూపీస్ అండ్ విన్నర్ కి 1000 రూపీస్. కుర్చీని మార్చబెట్టి అయిపోయిందా డాన్స్? సగం సిగ్గుతూనే డాన్స్ అయిపోయింది. 1000 రూపీస్. లాస్ట్ ఫైనల్ రౌండ్. మా గేమ్ లో ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. ఇప్పుడు థర్డ్ రౌండ్ గేమ్ ఏంటంటే, మీ చేతికి 3 లాక్స్ వేసాం. ఆ 3 లాక్స్ కి సంబంధించిన కీస్ ఈ బెలూన్ లో ఉన్నాయి. ఈ బెలూన్ పగలగొట్టి కీస్ తీసుకునే బాధ్యత మీ ఇద్దరు స్టూడెంట్స్. ఒక్కొక్కరికి వెళ్తారు, బెలూన్ తీసుకుంటారు, అక్కడ రింగ్ లో ఒకటి పెట్టి చేతులు పైకి పెట్టి దాని మీద కూర్చొని పగలగొడితే బెలూన్లోకి వెళ్ళి కీస్ బయట వస్తుంది. ఆ కీస్ తీసుకొచ్చి ఓపెన్ చేయాలి. చాలా కీస్ ఉంటాయి, కానీ దానికి సంబంధించిన కీస్ ఓపెన్ అయితేనే చెయ్యి ఓపెన్ అవుతుంది. మీరు 1 minute లో ఓపెన్ చేయలేకపోతే ఆమె జీవితాంతం ఇట్లనే ఉండాలి. నెక్స్ట్ టైం ఆడవాళ్ళు మీకు జోహర్లు వచ్చే వరకు. ఓకేనా? అర్థమైందా? ఎవరైతే 3 లాక్స్ చాలా తక్కువ టైంలో ఓపెన్ చేస్తారో వాళ్ళే విన్నర్. క్లియర్? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, go. Al Pacino, what you want to tell me no? Del casino, welcome and they don't say no. Lip me no, hip me no, Gucci kiss me no. Tappuledu, hippuledu, haggalichi crush me no. Dhum dhamaka, full tadaka, eh moka aaja re. Inta daka, vachinaka, banke tufan chha ja re. Tera jaisa aur koi nahi dooja re. Dil pe maro, dishkiya. చెత్త వచ్చింది, కీస్ రాలే. మొత్తానికి 1 minute లో మీరు ఒకటే ఓపెన్ చేశారు. సారీ మేడం, మీరు నెక్స్ట్ మా షోకి వచ్చే వరకు మీరు ఇలానే ఉండాలి. మీ ఆయన హెల్ప్ చేస్తాడండి మీకు. ఓకే, 1 minute లో వాళ్ళు ఒకటే కాబట్టి 1 minute లో మీరు కనీసం 2 ఓపెన్ చేస్తే మీరు గెలిచిపోతారు. ఓకే, గో.
సో ఫైనల్ గా మీరు ఒక్కటి లాక్ తీశారు. మీరు ఆల్మోస్ట్ టైం అప్ అయ్యేసరికి 2 అండ్ ఇంకోటి కీస్ కూడా తీసుకొచ్చారు. ఇంకో కీస్ ఏది తెచ్చారు కాబట్టి రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees. Aishwarya BM వారి గిఫ్ట్ హ్యాంపర్స్ టు మేడం. రండి మేడం. సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు